హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వేలో 8,000 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైందండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆసక్తి అలాగే అర్హతలు గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి అప్లికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఇక ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకున్నట్టయితే పోస్టుల సంఖ్య వచ్చి 5,000 పోస్టులు అయితే ఇచ్చారు. ఇందులో స్టేషన్ మాస్టర్ వచ్చి 615, గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చి 3,423, అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్ అంటే మెట్రో రైల్వేస్ లో ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి 59. ఇక చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ సిసిటిఎస్ కింద 161 పోస్టులు అయితే వదిలారు. ఇక జూనియర్ అకౌంటెంట్ అలాగే అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జేఏఏ పోస్టులకి 921 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ పోస్టుకి వచ్చి 638 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక వీటికి ఎలిజిబిలిటీ చూసినట్టయితే గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఈ పోస్టులకి 18 నుంచి 36 ఏళ్ల మధ్యలో అయితే ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొద్దిగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఇక అప్లికేషన్ విధానం వచ్చి ఆన్లైన్ ద్వారా అయితే చేసుకోవాలి. ఇక అప్లికేషన్ ప్రారంభం వచ్చి ఈ నెల అంటే అక్టోబర్ 21వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రారంభం అవుతుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చి నవంబర్ 20వ తేదీ అండి. వచ్చే నెల నవంబర్ 20వ తేదీ అయితే ఉంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ మహిళా అభ్యర్థులకు 250 రూపాయలు అయితే నిర్ణయించారు. ఇక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయల ఫీజును అయితే మనకి నిర్ణయించారండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 2 అంచెల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్, ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఇక అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఈ పోస్ట్ కి సంబంధించిన సంఖ్య చూసినట్టయితే 3,050 పోస్టులకు అయితే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఖాళీలు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి జూనియర్ కమ్ టైపిస్ట్ పోస్ట్ వచ్చి 163 ఖాళీలు, అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394 ఖాళీలు, ఇక ట్రైన్డ్ క్లర్క్ 77 ఖాళీలు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చి 2,424 పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయండి. వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 12వ తరగతిలో అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య అయితే ఉండాలండి. ఇక నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితి అయితే సడలింపు ఉంటుంది. ఇక అప్లికేషన్ దీనికి కూడా ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభ తేదీ కూడా అక్టోబర్ 21 అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ నవంబర్ 20వ తేదీ కూడా ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మనకి ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ మహిళా అభ్యర్థులకు 250 రూపాయలు అయితే నిర్ణయించారు. ఇక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు అయితే మనకి ఫీజు అయితే అప్లికేషన్ ఫీజు అయితే వసూలు చేస్తారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చూసినట్టయితే దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఇక పూర్తి వివరాల కోసం మనము www.rrbapply.gov.in వెబ్సైట్ లో సంప్రదించవచ్చండి. మనము దాంట్లో అయితే పూర్తి డేటా అయితే ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.